హరే కృష్ణ. ఇప్పుడు ఋతుపర్ణుడు రథంలో కూర్చుంటాడు. అక్కడికి ఎవరు వస్తారంటే వృషణ్యుడు వస్తాడు. వృషణ్యుడు ఎవరంటే నలుడి యొక్క రథసారథి అనమాట. నలుడు చూసి ఈడిక్కడ ఏం చేస్తున్నాడు అని అనుకుంటాడు. అనుకోగానే అప్పుడు నలుడిని గుర్తుపట్టాడు అనమాట వృషణ్యుడు. ఎందుకు వృషణ్యుడు ఇక్కడికి వస్తాడంటే ఈ రాజ్యానికి పుష్కరుడు అధర్మగా ఉండి అధర్మంగా పాచికలాడి నలుడిని బయటికి పంపించేస్తాడు కదా. అలాంటి అధర్మ రాజ్యంలో ఉండటం ఇష్టం లేక ఈయన ధర్మాత్ముడని ఋతుపర్ణుడి దగ్గరికి వచ్చి రాజ్యంలోకి వచ్చి ఉంటాడనమాట. ఇప్పుడు రెడీ అయ్యి కూర్చుంటాడు వృషణ్యుడు. ఇంకా నలుడు చెప్తాడు, బాబు ఈ గుర్రాలు మహారాష్ట్ర వెళ్ళలేవు, వీటిని తీసి వేరే కట్టమని చెప్తాడు. అంటే రథసారథ్యంలో ఆయనకి చాలా ప్రాక్టీస్ ఉందన్నమాట, చాలా అనుభవం ఉందన్నమాట. ఈ గుర్రాలు ఏ గుర్రాలు ఎంత దూరం వెళ్తాయో తనకి బాగా తెలుసు. రథసారథ్యం బాగా తెలుసు కదా. ఎవరికంటే రథసారథ్యం తెలిసింది కృష్ణుడికి, శల్యుడికి, నలుడికి రథసారథ్యంలో బాగా ప్రావీణ్యత ఉన్నదనమాట. ఈ గుర్రాలు తీసి ఆ గుర్రాలు కట్టమని చెప్తాడు. ఇంకా వెళ్తాడు. రథం భూమి మీద వెళ్తుందో ఆకాశంలో వెళ్తుందో తెలియదు. ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతాడు. ఇదేం రథసారథ్యం రా బాబాయ్ అనుకుంటాడు. అప్పటికి వృషసేనుడి యొక్క ఉత్తర్యం ఎగిరిపోతుంది. ఎగిరిపోతే నలుడికి చెప్తాడు, వెళ్ళి ఆ ఉత్తర్యం తీసుకురా అంటే కుదరదు బాబు, ఇక్కడ నువ్వు చెప్పిన దాటికి మనం ఒక యోజనం క్రాస్ చేసి వచ్చేసాము, పోతే పోయింది అని చెప్తాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఆవిడకి పెళ్ళి అవుతుందని ఈ టెన్షన్లో ఉన్నాడు అనమాట. ఉత్తర్యం ఎవడికి కావాలంటే కూడా కొనుక్కోవచ్చు అని అనుకుంటాడు అనమాట. అనుకొని ఫాస్ట్గా అసలు రథం భూమి మీద వెళ్తుందా ఆకాశంలో వెళ్తుందా తెలియకుండా ఫాస్ట్గా పోనిస్తాడనమాట. పోనిస్తే ఋతుపర్ణుడు అది చూసి ఆశ్చర్యపోయి, ఇదేం రథసారథ్యం రా బాబోయ్, నీకు నమస్కారం. అసలు ఆ రథసారథ్యం చూసి ఆశ్చర్యపోయి ఇంక అప్పుడు అడుగుతాడు, నువ్వు నాకు రథసారథ్యం నేర్పించు, నీకు నేను అక్షయ విద్యను నేర్పిస్తానని చెప్తాడనమాట. అక్షయ విద్యని నేర్పిస్తాడు. అక్షయ విద్య అంటే ఏంటని నలుడు అడుగుతాడనమాట. వెళ్తూ ఉండగా ఒక చెట్టును చూసి ఇక్కడ ఆ చెట్టుకి 10,150 ఆకులు ఉన్నాయని చెప్తాడనమాట. ఆశ్చర్యపోతాడు నలుడు. ఇదేం విద్య అనుకొని ఇంకా తన కాళ్ళ మీద పడి దండం పెట్టుకొని అక్షయ విద్య నేర్పించుకోమని అక్కడ సర్పరాజు చెప్తాడు కదా, సర్పం చెప్పిద్ది కదా నేర్చుకోమని. అందుకని నేను మీకు ఈ విద్య నేర్పిస్తాను రథసారథ్యం, మీరు నాకు ఇది నేర్పించండి అని చెప్తాడు. చెప్పంగానే వాళ్ళిద్దరూ ఒక విద్యని నేర్పించుకోవడానికి రెడీ అవుతారనమాట. ఇప్పుడు ఆ అక్షయ విద్య ఎప్పుడైతే నలుడు నేర్చుకుంటాడో నలుడి ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఎవరనుకున్న కలిపురుషుడు బయటకు వస్తాడు ఆ అక్షయ విద్య వెళ్ళంగానే. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. హరే కృష్ణ.